కర్నూలులో చట్టాలను పాటించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓ చోరీ కేసులో అనుమానితులు మహేష్, బాలకృష్ణను అదుపులోనికి తీసుకున్న పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండానే పోలీసులు అనుమానితులకు 14 రోజులు కస్టడీలో పెట్టుకున్నారని తెలిపారు. కర్నూలు 3 టౌన్ పోలీసుల తీరుపై అడ్వకేట్లు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఛార్జ్షీట్ సిద్ధం చేయడంలో జాప్యం జరగడంతో సెర్చ్ వారెంట్తో నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టామని సిఐ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. సిఐ ఎవరైతే ఉన్నారో తను మా క్లయింట్ యొక్క భర్తను అలాగే వాళ్ళ అన్నయ్యను ఇద్దరిని కూడా గత 14-15 రోజుల నుంచి ఇల్లీగల్గా వాళ్ళ పొజిషన్లో పెట్టుకొని చేయని తప్పుకు నేరం ఒప్పుకోవాలని వాళ్ళ మీద ప్రెజర్ చేస్తూ వాళ్ళని ఇల్లీగల్గా డిటైన్ చేయడం జరిగింది. గత 14 రోజుల నుంచి ఎవరైతే మా క్లయింట్ యొక్క భర్త అన్నయ్య ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు వారి కంట్రోల్లోనే ఉన్నారు. వాళ్ళని అక్కడికి ఇక్కడికి తిప్పుతూ వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ అయిన 24 గంటల లోపు ఖచ్చితంగా కన్సర్న్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న సిఐ గారు దాన్ని తప్పదవ పట్టిస్తూ తన ఇష్టానుసారంగా నడుచుకుంటారు. 24 గంటల సమయం గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకే కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరగలేదు. మేము మాకు తెలిసినటువంటి కౌన్సిల్ ద్వారా మేము పర్సనల్గా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేయడం కూడా జరిగింది. కానీ తను అవన్నీ బేఖాతరు చేసుకుంటూ మీరు ఎవరైనా కానిస్టేబుల్లో ఆయన స్పెట్స్ పెట్టుకున్నాడు అంటే డబ్బులు కడితే వదిలేస్తామన్నట్లు వదిలేస్తామనలేదు, ఏం చెప్పలేదు. డబ్బులు కట్టండి అమ్మా, తర్వాత కథ ఆలోచిద్దాం అన్నారు. సార్ నేను లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నా సార్, బాలు అయితే నా దగ్గర లేదు సార్. నా కొడుకే 6 నెలల క్రితము 6 సంవత్సరాల నుంచి ఆ బాబుకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. వాళ్ళు బాగాలేరు, పిల్లలు పోయినారు, ఎక్కడో బెంగళూరులో ఉన్నారు సార్, వాళ్ళు నాకు తెలియదు. నేను చిన్న బాబుని పట్టుకొని బతున్నాను. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది సార్. నా పరిస్థితి సార్, పని చేసుకుంటే తినాలా లేకుంటే లేదు సార్. అంటే నీ కూతురే కదమ్మా, వాడు నీ అల్లుడే కదమ్మా, అదమ్మా